హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక 2024లో ఎంటీఎస్ మే ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే ఎంటీఎస్ క్వాలిఫికేషన్ వచ్చేది టెన్త్ మెట్రికులేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ ఇన్స్టిట్యూషన్. 10th సర్టిఫికేట్ ఉంటే చాలండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది త్రీ స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో వచ్చేసి మెడికల్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మెడికల్ అంతా ఇది ఉంటుంది, కానీ మెయిన్స్లో మనం అసలు క్రాక్ చేయాల్సింది ఎగ్జామ్లోనే. దీనికి శాలరీ వచ్చేసి 30+ పైన ఉంటుంది. ఈసారి నోటిఫికేషన్ సుమారు 6,000 వరకు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఆల్ ఇండియా ఓవర్ పోస్టులు కాబట్టి మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. ఇక దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి SC/ST వాళ్ళకు ఏజ్ లిమిట్కి వచ్చేసి మనకు SC/ST వాళ్ళకు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. OBC వాళ్ళకు కూడా ఉంటుంది. దీనికి ఏజ్ వచ్చేసి 18 to 25 వరకు ఉంటుంది, కానీ వివిధ విభాగాల్లో వివిధ క్యాస్ట్లు వాళ్ళకు రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఇక దీనికి చూసుకున్నట్లయితే ఫీజు అనేది జనరల్ కేటగిరీస్ వాళ్ళకు, బ్యాక్వర్డ్ OBC వాళ్ళకు 100 ఉంటుంది. SC/ST అని PW ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఫీజు అనేది ఉండదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ విషయానికి వస్తే ఇది 2 సెషన్స్లో ఉంటుంది. 2 సెషన్లు ఒకే రోజు ఉంటుంది. ఒకటి సెషన్ 1 అయిపోయినా కానీ ఆటోమేటిక్గా సెషన్ 2 ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ అని ఉంటుంది. ఫస్ట్ సెషన్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్, ఈ న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎవ్రీ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది, -1 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ సెషన్ 1 ఏంటిదంటే మనం క్వాలిఫై కావాలంతే. సెకండ్ సెషన్ వచ్చేసి మనము జాబ్ తెచ్చే మార్కులు, మెరిట్ మార్కులు దాంట్లోనే తేయాలి. చాలా వరకు ఫస్ట్ దానికన్నా సెకండ్ దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ పెడితే జాబ్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అండ్ వచ్చేసి మనకు ఒకటి రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఎక్కువ మనకు జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే అవి జాబ్ తెచ్చే మా సబ్జెక్టులు కాబట్టి ఎంతో ఎక్కువ వరకు వాటికి కాన్సన్ట్రేట్ పెడితే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇక చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇప్పుడు మేలుకు వచ్చేసి 1600 మీటర్లు 15 మీటర్స్ 15 మినిట్స్తో పోవాలి. వాకింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫీమేల్ వాళ్ళకు 1 km 20 మినిట్స్లో ఉంటుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు అండి, ఎవరైనా నాకు తెలిసినంత వరకు ఇంత ఆడనేం కాదు. 1600 మీటర్ 15 మినిట్స్లో ఎవరైనా కంప్లీట్ చేయొచ్చు. 1 km 20 వాళ్ళు కూడా, ఫీమేల్ వాళ్ళు కూడా కంప్లీట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది అంత ఆడని నాకు అంత ఏమి ఉండదు. ఇక చూసుకున్నట్లయితే లాస్ట్ స్టేజ్ ఉంటుంది, అది మెడికల్ ఉంటుంది. మెడికల్ మనం చూసుకున్నట్లయితే అంత హార్డ్ ఉండదు. 2 స్టేజ్లు దాటి 3వ స్టేజ్ దాకా రాగానే ఎవరంతా తీసేయాలని ఎవరేమో అనుకోరు, కానీ మనం మెడికల్గా కొంచెం ఫిట్ ఉండాలి. ఐస్ ప్రాబ్లమ్స్ అట్లా, కలర్ బ్లైండ్నెస్ అట్లా ఎక్సెట్రా అలా ఉండకుండా చూసుకోవాలి అంతే. ఇక మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్, అందరు బాగా చదివి